ఏమైందే పనుకుంది ఏ కుక్క వేస్ట్ ఫెల్లో హాయ్ ఫ్రెండ్స్ టైం అయింది స్నానం చేసి వరలక్ష్మి ఏం చేస్తుందో ఏమో వంట చూద్దాం రండి. వరలక్ష్మి, ఓ వరలక్ష్మి ఏం చేస్తున్నావు మమ్మీ? అవునా, మరి పచ్చిమిరకాయలు లేవు కదానే మొత్తం వస్తుంది మమ్మీ. మనసు పెట్టాలి, ఏంటంటే మనసు పెట్టరు. గుడ్ మార్నింగ్ కాదు గుడ్ మార్నింగ్ అనాల. గుడ్ మార్నింగ్ అంటే చేసి ఒక లైక్ చెప్పండి అంటావా? ఎందుకు నీకు పెసరట్టు తినాలనిపించింది ఈరోజు? సండే అని మాత్రం అనకు, ఇంకో రీజన్ చెప్పు. శనగలు వేద్దాం ఇంకొన్ని, పెసర్లో శనగ దోశ అవుతుంది కదా. అసలు బియ్యం వేసే బదులు పెసర్లో శనగ దోశ వేస్తే దాంతో చాలా బెనిఫిట్ ఉంది. ఆల్రెడీ మిలెట్స్ ఉంటాయి కదా, మిలెట్స్ దేవుని దోశనా? వామ్మో ఏంద్రా నాయన, దేవుని దోశ అట్లా బి వేస్తారా వరలక్ష్మి? అవును, ఈ దోశలు ఎవరు నేర్పించరు మమ్మీ నీకు? మీ డాడీయా? కొంపదీసి మీ డాడీ బి దోశ పని అదేంది? ఏంది మా ఈ జీవితం? మాకి ప్రతి ఇంట్లో మొగైననే నా జీవితానికి కష్టపడేది. నువ్వు మొగ ఆడోళ్ళు అంతేనా? ఇంకా అంతే. అది అందుకేనా అప్పుడప్పుడు నన్నువే అడుగుతావు నువ్వు, దోశ వేయి అదే ఇదే అని. ఇంకా చూడండి ఫ్రెండ్స్, గిట్ల ఉంటుంది ఈమె. ఈ భార్య భర్త అనకు. నాకు ఇంకో విషయం తెలిసిపోయింది. నాకేం తెలిసిందంటే, భర్త బయట కష్టం చేసిన లోపల మాత్రం ఏదో ఒక కష్టం చేయాలి. అట్లయితేనే భర్త, లేకపోతే మాత్రం భర్త కాదు. అంతే కదా? అట్లుంది చూడండి ఫ్రెండ్స్ మొగాల జీవితం. ఒకవేళ నాలాగానే మీరు బాధపడితే కింద కామెంట్ చేయండి. ఈరోజు లైవ్లో మాట్లాడుకుందాం. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను చేసే స్కూల్లో ఈ 3 రోజులు ఖోఖో గేమ్ ఇంటర్నేషనల్ గేమ్ అంట. సో ఈరోజు అయితే చాలామంది పిల్లలు అయితే మన స్కూల్కి అయితే వస్తారు. కొద్దిగా ఆడబి వీడియో ఉంటుంది. బాబా ఎంతమంది, 100 నుంచి 150 మంది అంట మమ్మీ. మస్తు మంది పబ్లిక్. అసలు నేనే అసలు నిన్ననే చూసిన. నిన్ననే మొత్తం మెత్తలు, పిల్లలకి సంబంధించిన టెంటులు కంప్లీట్గా అన్నీ వేసిర్రు. రమ్మనేది ఏం లేదు. అక్కడ పిల్లలు ఉంటారు కదా, కొంతమందికి ఇంటర్వ్యూ చేసేది. ఎట్లా నా ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఏంది, నాకు సైడ్ ఫ్యాట్ పోవాలంటే ఏం చేయాలా, అవన్నీ అని అడుక్కుంటా. ఖోఖో గేమ్ ఇంటర్నేషనల్ గేమ్ అది. ఖోఖో గేమ్ అంటే ఏం తెలుసా నీకు? చెప్పు. ఖోఖో అంటే ఏం చెప్పమ్మా? చెప్పు చూపి, జరా కూర్చో ఒకసారి చూపి. కూర్చున్నావు. 10 పెడతారు. 5 అంటే మీ చిన్న స్కూల్ ఏమో, మాది పెద్ద స్కూల్. చెప్పు. వేసిర్రు. లేచి చుట్టూ తిరిగి ఇట్లా వాళ్ళ తలపైన కొట్టి కడిచి పెంకెయ్య, నేను వాళ్ళ జాగలో కూర్చోవాలి. మరి వాళ్ళు ఇట్లా మరి పట్టుకునేది ఎవరే? మరి అవుట్ అయ్యేది ఎవరు మరి? అంతేనా? గోయిందని అది? అయ్యో, గేమ్ ఇట్లా ఉంటే కష్టమే. ఇంక జీవితంలో వాళ్ళు అవుట్ గారు. ఖోఖో గేమ్ అంటే అది కాదు మమ్మీ. ఖోఖో గేమ్ అంటే కర్చీఫ్ వేసే మూమెంట్లో నీ వల్ల అయితలేదు అన్నప్పుడు వేరే వాళ్ళ మీద కర్చీఫ్ వేసి ఆడపోయి కూర్చోవాలి. ఆ కూర్చున్న తర్వాత ఇంకో అతను లేయంగానే ఇటు టచ్ చేసినాక అవుట్, పక్కకి వెళ్ళిపోవాలి. అది చెప్పాలి. కానీ ఇలా కూర్చున్నా లేచినా
పనుకున్నా తెల్లారిందా అని అంటు. అవును పెసరేట్ చేస్తున్నావు, ఎనీథింగ్ స్పెషల్ టుడే? నిజంగా వస్తున్నారా? అమ్మో అందుకేనా పెసరేటు, అందుకేనా? ఓహో అంటే నైట్ ఏం చెప్పినావు నాకు? నైట్ నువ్వేం చెప్పినావు? బావా నీ మీద ప్రేమనే నేను పెసరెట్ వేసిన అన్నావు. నన్ను నా నెత్తి మీద పువ్వు పెట్టు. నిజంగా చూసిన ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుతుంది వరలక్ష్మి. ఈసారి నీ మీద చెప్తున్నా, ఫ్రాంక్ చేస్తా. ఎట్లుంటుంది అంటే ఏడవాలి, ఏడుస్తావు, తిడుతావు, అట్లుంటుంది ఫ్రాంకు. ఏ మూత పెట్టాలి? ఒకసారే తింటావా? ఇది ఏం చేసినావరా? ఇది పులిహోర ఊదలు చేసినావా? ఓకే ఓకే రైట్. కానీ హెల్త్కి చాలా మంచిదబ్బా ఊదలు, మిల్లెట్స్, ఇవే మనకి హెల్త్కి బెనిఫిట్స్. అరే ఈరోజు ఏం జరిగింది తెలుసా? యోగా క్లాస్కి వెళ్ళినా కదా, అక్కడ ఓ 2-3 సార్లు బేవు అన్న కథం. ఏమంటారు, ఏమైంది నీకు అని అంటారు. అన్నది నార్మల్, నాకు వచ్చేది అన్న. నేను వేరే మాట ఏం చెప్పలేను. నాకు ఆ ప్రాబ్లం అంటే హాస్పిటల్ చూపించుకో, మంచి హాస్పిటల్ చూపించుకో, షుగర్ ఉందో, బీపీ ఉందో, లోపల కడుపులో యాసిటీ ఉందో అని అంటారు. నేనన్నా సరే అన్న ఒక హాస్పిటల్ పోదాం, నువ్వు అన్నట్టు పోదాం, అన్ని టెస్టులు చెప్పిద్దాం, ఏం లేదని తెలిస్తే మీరు ఏం చేస్తారు అని అన్న. అంటే అయ్యా నార్మల్గా నిజం చెప్తున్నా భయ్య, నిజంగా హార్ట్ఫుల్గా ఇట్లా వచ్చేసింది నాకు. అట్లా 2-3 సార్లు వచ్చింది. రాగా నువ్వే కక్కుతావా ఏంది, మొత్తం అదంతా ఖరాబ్ చేస్తావా అని అంటారు మిత్ర క్లబ్లో. నాకు కొద్దిగా బాధ వేసింది. ఎందుకంటే ఇక్కడ చేయలేరు ఈరోజు యోగా. ఈరోజు కృష్ణుడిది కంప్లీట్గా అలంకరణ చేసి దీపాలు పెట్టి హారతి ఇచ్చి ఇంటికి అక్కడికి వెళ్ళిన. సో దాని తర్వాత అయితే అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి. సూర్య నమస్కారం చెప్పించారు. దాని తర్వాత అయితే ఇట్లా బేవ్ అని ఇట్లా 2-3 సార్లు రాగానే పక్కన ఉన్నాయన కక్కుతావా, కక్కేసి మొత్తం ఖరాబ్ చేస్తావా ఏంది అని అనగానే నాకు ఏమనలేక సర్లే అన్న తప్పైందని వెనకలికి వెళ్ళిపోయినా. లాస్ట్కి వెళ్ళి మొక్కడనే కూర్చొని పద్మాసనంలో కూర్చొని చేస్తుంటే అప్పటికి వచ్చింది. సరే ఇంకేమో ప్రాబ్లం ఉందని తర్వాత యోగా అంతా అయిపోయిన తర్వాత ఏమంటుందంటే నీకేమైనా ప్రాబ్లం ఉందా, ఎప్పటి నుంచి వస్తుందని. అన్న నాకు ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, అది నాకు సహజం, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే ఒకరినొకరు అర్థం బి చేసుకుంటలేరు తెలుసా. ఏమన్నా అంటే నేను బి యాక్సెప్ట్ చేయలేదు అన్న, నాకు ఏ ప్రాబ్లం లేదన్నా అని. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఈడ ఆవుకి ఏమైందంటే మళ్ళా గర్భం సంబంధించిందంతా మళ్ళీ బయటకు వచ్చేసింది. దామన్న ఉండి మొత్తం చేయి తీసుకొని దానికి బట్ట కట్టి అదేంది గర్భంలోకి ఇట్లా నూకేసిండు. మొత్తం నూకేస్తుంటే అది బయటికి వస్తలేదు. మళ్ళా తర్వాత గర్భంకి సంబంధించిందంతా అది పిల్ల పుట్టించినప్పటి నుంచి గర్భం మొత్తం బయటకు వచ్చేసింది. కుట్లు వేయలేరంట. ఇంకా దాని తర్వాత మళ్ళీ దాన్ని కట్ట తీసుకొని కొట్టిర్రు. ఏంటంటే అది భయపడి లోపలికి వెళ్ళిపోతుందేమో అని. కానీ లాస్ట్ కట్టిట్ట తిప్పలు పడితే మళ్ళీ వచ్చేసింది బయటికి. మళ్ళీ ఏం చేసినారంట, ఐస్ తెచ్చిర్రంట. పెద్ద ఐస్ ఉంటుంది కదా, ఇంత పెద్ద ఐస్ ఆ కడుపు దగ్గర ఆ కాళ్ళ దగ్గర పెట్టగానే మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోయిందంట. చాలా మంది భయపడుతుర్రు. ఎందుకంటే ఇన్ని రోజులు ఆవు మా దగ్గర ఉంది కానీ ఏం కాలేదు. ఇప్పుడైతే అది ఏమవుతుందో, హెల్త్ ఖరాబ్ అవుతుందో. ఒక మనిషిని ఎంత కేర్గా చూసుకుంటారో ఆవుని బి అంత కేర్గా చూసుకుంటారు. నిజం భయ్య, నిజం. అలాగే ఒక సెల్యూట్. ఎందుకంటే గోమాతని అంత కేర్గా చూసుకోవడం నేనైతే చాలా వరకు చూడలేదు. కానీ నా కళ్ళతో చూసినది నేను చెప్పబోతున్నాను అంతే, ఇంకే ఉద్దేశం అయితే లేదు. ఇంకో విషయం ఏంటంటే నాకైతే చాలా బాధేస్తుంది భయ్య. ఎందుకంటే ఒక ఆవు అమ్మ అయిన తర్వాత గర్భాశయం మళ్ళీ బయటకు వచ్చేసి ఎంత కష్టం చెప్పండి. మీరే ఉంచుకోండి. అవన్నీ వీడియో తీయద్దు, ఎందుకంటే అవన్నీ తీయనికే రూల్స్. అయినా అట్లాంటివి తీయేసే బదులు చెప్తే అయిపోతుంది కదా. ఆవుని రేపు చూపిస్తా, కానీ దానికి ఏం చేయాలో ఏమో అర్థమైతే అందరూ అట్టిపండు పెడుతుర్రంట. అట్టిపండు అడ్డమైన తిండి పెట్టి ఆ కడుపులో జీర్ణం కాక ఆ జీర్ణం అనేది మొత్తం కడుపు అంతా బయటకు వచ్చేస్తుంది. సో
అది చచ్చిపోతుందేమో అని కొంతమంది భయపడుతారు. దానికి ఏం కాదని కొంతమంది. ఆ దేవుడు దయ వల్ల, ఆ కృష్ణయ్య దయ వల్ల, ఆ గోవిందుడి దయ వల్ల, ఆ శివయ్య దయ వల్ల అది మళ్ళా నార్మల్గా కావాలి నాయన, ఏ బాధ లేకుండా. ఏదో అయిపోయింది ఎందుకు దాన్ని అంత హింసిస్తుర్రో అర్థమవుతలేదు. సరే ఫ్రెండ్స్, ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఇక నేను స్నానం అయితే పొద్దుగాల వేసేసుకున్నా. కొద్దిగా ఆ యోగా క్లాస్లో పోయి కొద్దిగా ఫీల్ అయినా. దాని తర్వాత వాళ్ళకి చెప్పిన. సో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే వాళ్ళకి చెప్పిన, వాళ్ళు వింటే మంచిది, వినకపోయినా మనం ఏం చేయలేము. సో నేను చెప్పడం వరకే, ఎవరిని ఏమనలేను. నేను కొన్ని తెలుసుకుంటే బెటర్ అనుకుంటున్నా. ఓకేనా, బాయ్ బాయ్ బాయ్. 3 రోజులు ఖోఖో గేమ్ ఉంది కదా, సో వంటలు అన్నీ తెచ్చిపెట్టేసారు. చూస్తారు కదా, మొత్తం ధూమ్ ధామ్గా సెటప్ చేసేసారు. 3 days ఉంటుందేమో. గ్లాస్ అక్కడ బయట లోపల పెట్టేసాను ఆయన.